బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ అలాగే హీరో నాగార్జున వివాదం క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఇటు పరువు నష్టం కేసును విత్డ్రా చేసుకున్నారు నాగార్జున. నిన్న నాగార్జునకు క్షమాపణలు కోరుతూ కొండా సురేఖ ట్వీట్ చేసింది. కొండా సురేఖ సారీ చెప్పడంతో మొత్తం మీద నాగార్జున అయితే వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. గతంలో సమాంత విడాకుల విషయంలో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున. సో మొత్తానికైతే ఆ వివాదానికి ఒక్క రకంగా తెరపడినట్టు అర్థం ఇప్పుడు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు కొండా సురేఖ చేసిన ట్వీట్ కూడా మనం చూడొచ్చు. ఐ వుడ్ విష్ టు క్లారిఫై దట్ ద స్టేట్మెంట్ ఐ హ్యాడ్ మేడ్ ఇన్ రిలేషన్ టు నాగార్జున గారు వాజ్ నాట్ ఇంటెండెడ్ టు హర్ట్ నాగార్జున గారు ఆన్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరిని ఉద్దేశించి ఎవరిని బాధ పెట్టాలని మాత్రం నేను ఆ స్టేట్మెంట్ చేయలేదు అని చెప్పుకొస్తుంది. అలాగే ఐ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ హర్టింగ్ ఆర్ డిఫేమింగ్ అక్కినేని నాగార్జున గారు ఆర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరిని ఇటు బాధపరచకూడదని, అలాగే ఎవరి పరువు తీయాలని, ఎవరి పరువు కూడా తీయాలని కూడా ఉద్దేశం కూడా లేదని చెప్పుకొచ్చింది. అలాగే ఐ రిగ్రెట్ ఎనీ అన్ఇంటెండెడ్ ఇంప్రెషన్ గివెన్ ఇన్ మై స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు దెమ్ అండ్ విత్డ్రా ద సేమ్. సో అలాంటి ఇంప్రెషన్ కూడా నేను ఇవ్వాలని అనుకోలేదు. సో అలాంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పింది. గతంలో ఆమె ఏం మాట్లాడారో ఒక్కసారి ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నాగ చైతన్య డైవర్స్ అంటే సినిమా జీవితాలతో కూడా కేటీఆర్ ఆడుకున్నారని చెప్పేసి మీరు కొంతమంది డైవర్సులు కూడా తీసుకున్నారని చెప్పి డైవర్సులు ఒకరిది అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరు 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళను బాధితులుగా చూసి మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వరండి, వాళ్ళు బయటకు రారు. కాబట్టి ఎంక్వైరీలో వాళ్ళ పేర్లు వచ్చినా కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ మీద సీరియస్. రైట్. ఇటు సమాంతపై, అలాగే ఇటు నాగార్జునకు సంబంధించి, అలాగే నాగ చైతన్య వీళ్ళందరి గురించి మాట్లాడడం, ఇటు విడాకులు తీసుకోవడానికి గల కారణం అదే. ఇటు కేటీఆర్ అలాగే కేసీఆర్కి సంబంధించి పార్టీకి సంబంధించిన వాళ్ళ గురించి కూడా మాట్లాడడం, తనను పంపించాలనడం, తనకి ఇష్టపూర్వకం లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోవని చెప్పడం. సో మొత్తం మీద అందుకే డివోర్స్ అయిందని చెప్పేసి సంచలనమైన కామెంట్స్ చేశారు. అదే కామెంట్స్ని ఇప్పుడు నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఎవరిని అగౌరవపరిచే విధంగా నేను మాట్లాడాలని నా ఉద్దేశం కాదు అని చెప్పేసి చెప్పుకొచ్చారు. మొత్తం మీద అపాలజీ అనేది సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్లో చాలా క్లియర్గా ఆమె చెప్పినట్టు తెలుస్తుంది. ఇటు నాగార్జున గారు కూడా కాంప్రమైజ్ అయ్యారా, మొత్తానికైతే కేసు అయితే వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి మధు ఉన్నాడు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, మ్యూచువల్గా ఇది ఒక అగ్రిమెంట్కి వచ్చి కాంప్రమైజ్ అయ్యారా, అందుకే కేసు వెనకకి తీసుకున్నారా నాగార్జున గారు కావచ్చు, లేకపోతే ఇటు మంత్రి కొండా సురేఖ తన స్టేట్మెంట్స్ కూడా వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి సోషల్ మీడియా మాధ్యమాల్లో చెప్పుకొచ్చింది? ఎగ్జాక్ట్లీ మొన్న బేషరతుగా క్షమాపణ చెప్పారు. నాగార్జున కుటుంబం పైన చేసినటువంటి కామెంట్స్ పైన కొండా సురేఖ రెస్పాండ్ అవుతూ అసలు ఈ రోజు విచారణ ఉండగా మంత్రి కొండా సురేఖపై చేసినటువంటి విడ్రా చేసుకున్నటువంటి అంశంలో నాగార్జున ఫ్యామిలీ కూడా క్లారిటీ ఇచ్చింది. ఆమె పైన దాఖలు చేసినటువంటి క్రిమినల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని విడ్రా చేసుకున్నట్టుగా చెప్పారు. తర్వాత పరువు నష్టం దావాకు సంబంధించినటువంటి ఏదైతే మరొక వేశారో 2 కూడా విత్డ్రా చేసుకున్నారు. అసలు ఈ టోటల్ ఎపిసోడ్ లో నాగార్జున కుటుంబం అంతా కూడా కోర్టుకు హాజరై వీళ్ళంతా కూడా గతంలో కోర్టు ముందు హాజరై వారి వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి నాగార్జున, అమల, నాగ చైతన్య ఇంకా కుటుంబ సభ్యులంతా కూడా నాంపల్లి క్రిమినల్ కోర్టు ఏదైతే ఉందో దాంట్లో హాజరయ్యారు. వాళ్ళంతా పిటిషన్ వేసిన తర్వాత విచారణ సందర్భంగా
తర్వాత కొండా సురేఖను కూడా హాజరుగమ్మని గతంలో కోర్టు ఆదేశిస్తే ఆమె తరఫు నుంచి న్యాయవాదులు హాజరయ్యారు. ఇదంతా కాస్త జరిగింది. సో ఇందులో నాగార్జున ప్రమేయం లేదు, కావాలని నాగార్జున కుటుంబాన్ని బజారు కీడ్చి వారి వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట దెబ్బతినేలాగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి అనేటువంటిది కోర్టు విచారణ చేస్తా ఉంది. ఇది కరెక్ట్ గా విచారణ కొనసాగితే ఖచ్చితంగా కొండా సురేఖ పైన కోర్టు చర్యలు తీసుకునేటువంటి స్టేజ్ వరకు ఉంది. ఎందుకంటే వీడియో క్లిప్పింగ్స్ 2 సార్లు మాట్లాడినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా జత చేశారు వాటికి సంబంధించినటువంటిది. కాబట్టి మరి ఏం జరిగిందో తెలియదు, కాంప్రమైజ్ అయితే అయిపోయినట్టుగా తెలుస్తా ఉంది. మొన్న కొండా సురేఖ ట్వీట్ చేయడము, బహిరంగ క్షమాపణ చెప్పడము, మరి తర్వాత వెంటనే ఈ రోజు వాళ్ళు పిటిషన్ ను ఉపసంహరించుకోవడం, విత్డ్రా చేసుకున్నట్టు చెప్పడం, ఆమె బహిరంగ క్షమాపణ చెప్పారు. కాబట్టి కాంప్రమైజ్ అన్నట్టుగానే కనిపిస్తా ఉంది. ఈ అంశం ఇప్పటితో ముగిసేలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఓకే కానీ కళ్యాణ్, మరి కేటీఆర్ పైన కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్య కేటీఆర్ ఉద్దేశించు ఈ నాగార్జున ఫ్యామిలీని లాగినటువంటి పరిస్థితి ఈ అంశం, ఈ వివాదంలో. మరి కేటీఆర్ కూడా పరువు నష్టం దావా వేశారు, క్రిమినల్ కేసు కూడా వేశారు. కేటీఆర్ తరఫు నుంచి కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. వారు కూడా వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ విషయంలో ఎట్లా ముందుకు పోతుందో కొండా సురేఖ చూడాలి. సో నాగార్జున కొండా సురేఖ ఇష్యూ సమస్యపోయింది అనుకోవచ్చు ఈ ఇష్యూతో. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కొండా సురేఖ అలాగే నాగార్జున వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన వివాదానికి తెరపడినట్టు అర్థమవుతుంది. ఇటు కోర్టు నుంచి కేసును కూడా వెనక్కి తీసుకున్నారు. అలాగే తను స్టేట్ చేసి మంత్రి కొండా సురేఖ చేసిన స్టేట్మెంట్స్ని కూడా తాను కూడా వెనక్కి తీసుకొని సోషల్ మీడియా మాధ్యమంలో అపాలజీ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ని ఉద్దేశించింది. అలాగే దాంతోపాటు ఇటు రకుల్ ప్రీత్ అలాగే ఇంకా 2-3 హీరోయిన్స్ కూడా ఉన్నారు, వెంటనే పెళ్లి చేసుకున్నారు వాళ్ళందరూ కూడా అని చెప్పేసి చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద ఈ వివాదంలో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు అని మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఈ కేసుకు సంబంధించి నాగార్జున ఏదైతే ఈ కేసును విత్డ్రా చేసుకున్న లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్కి సంబంధించి వివరాలు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే మనం ట్వీట్ని చూడొచ్చు. చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, ఎవరిని డిఫేమ్ చేయాలని కాదు, ఎస్పెషల్లీ అక్కినేని నాగార్జున కానీ తన ఫ్యామిలీని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని హర్ట్ చేయాలన్న ఉద్దేశం నాది కాదు. నా స్టేట్మెంట్స్ ఎవరైనా బాధ పెట్టుంటే నా స్టేట్మెంట్స్ని వెనక్కి తీసుకుంటానని చెప్పారు. సో మొత్తం మీద ఆ పిటిషన్కి సంబంధించిన డీటెయిల్స్, ఆ కేసు వెనక్కి తీసుకున్న డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. అక్యూజ్డ్ కాల్డ్ absent, petition filed and it is allowed అని చెప్పేసి మొత్తానికైతే అక్కడ డీటెయిల్స్లో రాసుంది. కేస్ వాస్ డిస్మిస్డ్ as not pressed, complaint called absent, petition filed and it is allowed. He filed a petition under 280 of BNSS and informed virtually that he is withdrawing the case, hence the case was dismissed as withdrawn. సో మొత్తం మీద వర్చువల్గానే ఆన్లైన్లోనే కేసుని విత్డ్రా చేసుకున్నట్టు తెలుస్తుంది. సో విత్డ్రా చేసుకున్న తర్వాత ఇటు ప్యారలల్గా స్టేట్మెంట్స్ కూడా ప్యారలల్గా వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ఇటు నాగార్జున కావచ్చు, ఇటు అలాగే కొండా సురేఖ వివాదానికి తెరపడినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ సంఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.